తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. నేడు రేపు అంటూ ఊరిస్తూ వచ్చినటువంటి అధిష్టానం ఎటూ తేల్చుకోలేక వాయిదాలు వేస్తోంది. ఆశావాహుల్లో తీవ్ర పోటీతో సామాజిక సమీకరణాలు, సీనియర్ల భిన్న అభిప్రాయాల మధ్య తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లుగా సమాచారం. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సంకేతాలు ఇచ్చినటువంటి అధిష్టానం మరోసారి సందిగ్ధంలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో నలుగురికి అవకాశం కల్పించనున్నట్లుగా ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం నిర్ణయం వెలువడే వరకు కూడా ఏమీ చెప్పలేమని పీసీసీ వర్గాలైతే చెబుతున్నాయి. దీంతో విస్తరణ మళ్లీ వాయిదా పడిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నలుగురి పేర్లు ఖరారు చేశారని, ఈ నెల 3న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎదురు చూస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ జోక్యంతో మళ్లీ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ల అభ్యంతరాలను పరిశీలించాలని రాహుల్ గాంధీ సూచించడంతో కొత్త జాబితాపైన కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం కొత్తగా మరో 2 పేర్లు తెరమీదకు వస్తున్నాయి. మొత్తం 6 లేదా కనీసం 5 స్థానాలు భర్తీ చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 15 నెలలు గడిచిపోయింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసే విషయంపై రాష్ట్ర నేతలు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ విస్తరణను త్వరలోనే తేల్చేస్తామని ప్రకటించి ఆశావాహుల్లో ఆశలు రేకెత్తించారు. చెప్పినట్లే గత నెల 24న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించి ఖరారు చేశారు. మలి విడత విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజుల పేర్లు ఖరారు చేసినట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరిగింది. మంత్రి పదవిపై ధీమాతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంమంత్రిగా పనిచేయాలని ఉందని తన మనోగతాన్ని బయటపడటంతో విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు ఖాయమన్న ప్రచారం మరింత బలంగా వినిపించింది. మార్చి 29 లేదా ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం జరగబోతుందన్న తరుణంలో ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విస్తరణలో ఖరారైన నలుగురి పేర్లపైన అభ్యంతరాలకు తోడు సీనియర్ నేత జానారెడ్డి పార్టీ హైకమాండ్ కు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో తమకు ప్రాతినిధ్యం ఉండాలని పట్టుబడుతూ ఉండటం, ఇదే విషయమై సీనియర్ నేత జానారెడ్డి తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు లేఖ రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో విస్తరణపై సందిగ్ధత ఏర్పడింది. ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీగా పలువురు నేతలు ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ ముమ్మరం చేశారు. తమ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో జి వివేక్, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా ఇప్పుడు రాహుల్ గాంధీ జోక్యంతో మంత్రివర్గం జాబితాలో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సామాజిక అంశాలు, జిల్లాల కూర్పు తెర మీదకు రావడంతో ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరగటం సందేహంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపైన ఢిల్లీ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ మీడియా అధిపతిగా ఉన్న వివేక్ వెంకటస్వామికి చోటు ఖాయమన్న ప్రచారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో పాటు మరికొందరు ఎస్సీ సామాజిక వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి కుటుంబానికి 3 పదవులు ఉన్న తరుణంలో అదనంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివేక్ వెంకటస్వామిని పార్టీలో చేర్చుకునే సమయంలోనే మంత్రి పదవి హామీ ఇచ్చామని పార్టీ పెద్దలు చెబుతున్నా పార్టీలు మారని వివేక్ వెంకటస్వామి కుటుంబానికి ఇప్పటికే 3 పదవులు ఇవ్వటం సముచిత స్థానం కల్పించటమేనని చెబుతున్నారట. పార్టీలో ఆయన కంటే సీనియర్లకు లేదా ఎస్సీల కోటాలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. దీంతో అధిష్టానం పునరాలోచన చేస్తామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సర్ది చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
కేబినెట్ విస్తరణ వేళ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి చేసిన పని వల్ల విస్తరణ మరోసారి వాయిదా పడే పరిస్థితికి దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, డ్రోన్స్ హబ్లు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏర్పాటవుతున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంటేనే ఆయా పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుందని ఆయా జిల్లాల నేతలు పట్టుబడుతున్నారు. అనంతరం ఇదే విషయమే పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు, ఇదే లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సంతకం చేసినట్టు ఎమ్మెల్యేలు వెల్లడించారు. మరోవైపు జిల్లాలో ఒకే ఒక్కడుగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గంలో మరికొంతమంది ఆశావహులు ఉండటంతో అధిష్టానం ఆయనను ఖరారు చేయలేదనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మల్రెడ్డి జానారెడ్డిని సంప్రదించారని, ఆయన సిఫారసుతోనే రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కల్పించాలని లేఖ రాశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో లేరు. దీంతో ఆ ప్రాంతాలకు తగిన ప్రాధాన్యత కల్పించి ప్రజాప్రతినిధులకు మంత్రి పదవులు ఇవ్వాలని జానారెడ్డి వ్యూహాత్మకంగా విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత అయిన జానారెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ లేఖ రాయలేదని, రంగారెడ్డి జిల్లా ప్రాముఖ్యత కోసమే హైకమాండ్ ను ఆశ్రయించారని పేర్కొంటున్నారు. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని జానారెడ్డిని సిఫారసు చేయడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లాంఛనమేనన్న ప్రచారం జరుగుతోంది. అయితే అదే జిల్లాకు చెందిన మైనారిటీ నేత షబీర్ అలీ మంత్రివర్గంలో చోటు కోసం హైకమాండ్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓడిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించకూడదన్న హైకమాండ్ నిర్ణయం మేరకు షబీర్ అలీ ఒక అడుగు వెనక్కేసిన చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తనకు కంచుకోట అయిన కామారెడ్డి స్థానాన్ని త్యాగం చేసి నిజామాబాద్ నియోజకవర్గానికి మారినప్పుడే పార్టీలో తగిన సముచిత స్థానం, గౌరవం ఉంటాయని హామీ తీసుకున్నారు. అదే హామీ మేరకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని షబీర్ అలీ చేసిన విజ్ఞప్తి మీద అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వటం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి తిరిగి అవకాశం కల్పించడంపై నేరుగా రాహుల్ గాంధీనే ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణికి అవకాశం కల్పించాలని కోరారు. నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్న తరుణంలో మూడవ రెడ్డి నేతగా రాజగోపాల్ కు అవకాశం కల్పించడం సముచితం కాదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరే సమయంలోనే వివేక్ తో పాటుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపైన హామీ ఇచ్చినట్లు పార్టీ నేతలు ప్రస్తావించారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నందున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే సోదరులిద్దరూ ఒకే కేబినెట్ లో ఉంటారని, ఇది సరైంది కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించడంలో అభ్యంతరాలు వ్యక్తమైన సామాజిక కోణంలో ఇప్పటికే ఎస్సీ నేత అయిన అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీగా, మరో ఎస్టీ నేత అయిన నాయక్ కు ఎమ్మెల్సీగా చోటు కల్పించిన విషయాన్ని వారు రాహుల్ కు తెలియజేశారు. దీంతో పునరాలోచనలో పడ్డ రాహుల్ గాంధీ తుది నిర్ణయాన్ని తానే తెలియజేస్తామని అధిష్టానం రాష్ట్ర నేతలతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో విస్తరణ వాయిదా పడినట్లే కనిపిస్తోంది. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధిష్టానంలోని ముఖ్యులను కలిసి తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పార్టీలు మారి ఎన్నికలకు ముందు చేరిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే పార్టీలోనే కొనసాగుతున్న తమలాంటి వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎస్టీ లంబాడా సామాజిక వర్గంతో పాటు మైనారిటీలు కూడా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. శ్రీహరి ముద్రాజ్ తో పాటు బీసీల నుంచి మరొకరిని తీసుకోవాలని ఆ సామాజిక వర్గ నేతలు అధిష్టానం మీద ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో విస్తరణపై ప్రతిష్టంభన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనున్న తరుణంలో జానారెడ్డి లేఖ వల్ల రేవంత్ క్యాంప్ లో అసంతృప్తి నెలకొనే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందా లేదా, జానారెడ్డి లేఖ ప్రభావం చూపిస్తుందా, వేచి చూడాలి.